మీద ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్ అనేది కవిత రైజ్ చేసిన వాల్యుబుల్ పాయింట్. నెక్స్ట్ ఇంకోటి బీసీ రిజర్వేషన్ 42% అంశం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీసీ రిజర్వేషన్. కులగణన అనేది కూడా ఇక్కడ నుంచే మొదలైంది. ఇక్కడ కులగణన చేస్తామని చెప్పిన తర్వాతే తెలంగాణలో ఇంకా ఎవరైనా బీసీ వాదాన్ని ఎత్తుకున్నారంటే కవిత మాత్రమే. అవును, కవిత బీసీలకు న్యాయం చేయాలి, సామాజిక న్యాయం జరగాలి, బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటూ కవిత ఆమె జాగృతి తరపున ఆమె వ్యక్తిగతంగా కూడా చాలాసార్లు చేశారు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించే దానిపైన మాట్లాడలేదు. సో దీనిపైన ఒకవేళ మాట్లాడి ఉంటే, కేసీఆర్ మాట్లాడి ఉంటే అది కాంగ్రెస్కు ప్లస్ అవుతుంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయం తీసుకుంది. దాని మీద మాట్లాడితే కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అంశం మీద కూడా మాట్లాడకపోవడం తెలంగాణలో చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచో సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉంది. చాలా మంది ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. గాంధీ భవన్ పైన దాడి చేసి అగ్నికి ఆహుతి అయిపోయారు. రకరకాల వాళ్ళు చాలా కాలంగా పోరాటం చేస్తారు. అది దానిపైన కూడా ఇక్కడ దీనికి ఇంకో కారణం కూడా అయి ఉండొచ్చేమో. బహుశా ఎస్సీ వర్గీకరణకి మందకృష్ణ మాదిగ కేంద్రం యాక్సెప్ట్ చేసిన తర్వాత బహుశా పార్లమెంట్ లో బీజేపీ సభ జరిగింది. కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ జరిగిన తర్వాత ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నారు. ఆయన మొట్టమొదటి అంటే ఎస్సీ వర్గీకరణని మహారాష్ట్రంలోనే మొట్టమొదటి అమలు చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దానికన్నా ముందు అందువల్ల మళ్ళీ అది కాంగ్రెస్ గవర్నమెంట్ కి రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ అటు వ్యతిరేకంగా బీజేపీకి ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందని ఏమన్నా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడితే ఖచ్చితంగా మందకృష్ణ గురించి మాట్లాడారు. మందకృష్ణ మాదిగా ఇటీవల బీజేపీకి దగ్గరయ్యాడు. స్వయంగా మోడీ ఆయన కావలించుకొని ఇదంతా చేశాడు. సో ఆ అంశం మీద కూడా మాట్లాడితే ఇటు కాంగ్రెస్ పార్టీకి కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది, అటు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చి ఉండేదేమో. సో అందుకని ఇది చేశారు. అంటే ఆవిడ ఎక్స్పెక్ట్ చేయటం ఏంటంటే ఈ కీలకమైన అంశం వక్ఫ్ బిల్ మీద మీరు మాట్లాడుంటే బాగుండేది. బీసీ రిజర్వేషన్లు 42% అంశాన్ని ఎందుకు విస్మరించారు, ఎస్సీ వర్గీకరణ అంశం మీద మీరు మాట్లాడకపోవటం అనేది కరెక్ట్ కాదు అనేది ఆవిడ సజెస్ట్ చేస్తుంది. తర్వాత ఇంత పెద్ద మీటింగ్ కు మళ్ళీ పాత ఇన్ఛార్జెస్ ఇవ్వటంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ కొన్ని కాన్స్టిట్యున్సీల నుంచి వచ్చింది. పాత ఇన్ఛార్జీలు అంటే అంతకుముందు ఎవరెవరైతే కొంచెం కేసీఆర్కి దగ్గరగా ఉండి పార్టీ బాధ్యతలు చూస్తున్నారో తిరిగి వాళ్ళకి సభ నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం. వాస్తవానికి ఈమె లేవనెత్తిన ఈ అంశం కేవలం కొన్ని నియోజకవర్గాలకు పరిమితం కాదు. 2001లో పార్టీ మొదలైనప్పుడు గాదే ఇన్నయ్య, జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంది. వాళ్ళందరూ పార్టీ నిర్మాణం జరిగి పార్టీ బలపడుతున్న క్రమంలో మెల్లమెల్లగా సైడ్ ట్రాక్ చేస్తారు, వాళ్ళని విస్మరించారు పూర్తిగా. ఆఖరికి కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కనీసం ఆయన మృతదేహాన్ని చూడటానికి కూడా రాలేదనే విమర్శ అటు సొంత పార్టీల వాళ్ళు కూడా అప్పట్లో చేశారు. జయశంకర్ సార్ చనిపోయినప్పుడు వెళ్ళారు, జయశంకర్ సార్ పైన కూడా కేసీఆర్ చాలా అగౌరవపరిచారు అనే చర్చ కూడా పార్టీలో అంతర్గతంగా జరిగింది. ఈయన కేసీఆర్ గారి దగ్గర పిఏగా చేశారు, ఆ తర్వాత ఎమ్మెల్సీగా చేసిన కపిల్ భాయ్ దిలీప్ కుమార్ 2 పుస్తకాలు రాశారు. 2 పుస్తకాల్లో కూడా జయశంకర్ సార్ని కేసీఆర్ ఏ రకంగా అవమానించారు, తెలంగాణ ఉద్యమకారులందరూ తెలంగాణ పార్టీకి టీఆర్ఎస్ పార్టీయా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మారిన దానికి ఎందుకు దూరం అయిపోయారనే దానికి చాలా స్పష్టంగా అందులో రాశారు. ఇదే విషయాన్ని మళ్ళోసారి ప్రస్తావించింది. తెలంగాణ ఉద్యమకారులకి మొదటి నుంచి ఉన్న ఉద్యమకారులకి ఇప్పుడు పార్టీలో చోట్లేదు. మొదటిసారి గెలిచినప్పుడే బీఆర్ఎస్ పార్టీలో 2 రకాలైంది. ఒకటి ఉద్యమ తెలంగాణ, రెండోది బంగారు తెలంగాణ. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అప్పట్లో ఉద్యమాన్ని బలంగా వ్యతిరేకించి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి వెంటనే వాళ్ళకి అందులో ఎక్కియడం, వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం, వాళ్ళందరినీ బీటీ బ్యాచ్ అని పిలుచుకునేవాళ్ళు. అదంతా బహిరంగ రహస్యమే. ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడ కూడా సరైన గుర్తింపు దక్కట్లేదు. మరోసారి అదే అక్కడ సభా వేదిక పైన జరిగింది. భారీ సభా వేదిక వేశారు, పెద్ద స్టేజ్, 500 మందికి పైగా కూర్చునేటట్టు చేశారు. అందులో లీడర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులే కూర్చున్నారు తప్పితే వీళ్ళెవరిని కూడా పట్టించుకోలేదనేది లోకల్ బాడీస్ లో బీఫామ్స్. ఇది ఒకటి కొంచెం చూడాల్సిన ఇది మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీఫామ్స్ పార్టీ ఇస్తుంది అని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్టు కొన్ని దగ్గర నుంచి తెలిసింది. ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్ అసలు వాస్తవానికి అయితే ఈ పార్టీకి జరగాలి, మరి వచ్చే నెల ఆ పై నెలలోనో జరుపుతామని అంటున్నాం. చాలాసార్లు గ్రామాలలో సర్పంచ్లు అనుకోండి, సర్పంచ్లు ఇందాక ఇంకో కింద కూడా రాసింది,
సర్పంచ్లుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. అంటే మేము గెలుస్తామనే ధీమాతో ఉన్నారనేది ఆమె ఒపీనియన్. క్షేత్రస్థాయిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు ఒకసారి నెక్స్ట్ పేజ్ ఈ బీ ఫార్మ్స్ అనేది మళ్ళీ వీళ్ళు ఇస్తే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు ఇస్తే నెక్స్ట్ పేజ్ ఇబ్బందిగా ఉంటుంది అనేది ఆమె ఇన్ఛార్జెస్ నుంచి కాకుండా రాష్ట్ర పార్టీ నుంచి డైరెక్ట్ గా బీ ఫార్మ్స్ ఇవ్వాలని కోరుతున్నారు. నియోజకవర్గాలలో చాలా చోట్ల పరిస్థితులు మారాయి. అప్పట్లో మొదటి నుంచి ఉన్న లీడర్లను కాదని మధ్యలో పార్టీలో చేరిన వాళ్ళు వాళ్ళ అనుకూలమైన వ్యక్తులకి వాళ్ళని ఎంపీటీసీలుగా వాళ్ళని జెడ్పీటీసీలుగా ఇస్తే మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళం మేమందరం నష్టపోతాం. కాబట్టి మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని, ఉద్యమ సమయం నుంచి పనిచేసిన వాళ్ళని గుర్తించి రాష్ట్ర నాయకత్వమే ఇక్కడ బీఆర్ఎస్ భవన్ నుంచి ఇస్తే సరైన న్యాయం జరుగుతుంది. మళ్ళీ పాత ఇన్ఛార్జీలకి ఇస్తే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. మళ్ళీ వాళ్ళ అనుకూలమైన వాళ్ళకి ఇస్తారు. ఇదొకటి కొంచెం టెన్షన్ పడుతున్నారు. సర్పంచ్లు అంటే పార్టీలతో సంబంధం లేదు, పార్టీలు సపోర్ట్ చేస్తే కావచ్చు కానీ పార్టీ సింబల్ ఉండదు. కాబట్టి దానికి వాళ్ళందరూ రిలాక్స్డ్గానే ఉన్నారు, గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. ఇందాక మీరు రైజ్ చేసిన పాయింట్, మీరు స్టేజ్ మీదకి వచ్చే లోపల 2001 నుంచి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలా మంది అన్నారు. ఇది కూడా ధూమ్ధామ్ కార్యక్రమాలు ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు. రెండు కలిపి చూడాలి. సభ సాయంత్రం సమయంలో ఎక్కడో జరిగింది. ఉదయం 10 గంటల నుంచే పెద్ద ఎత్తున జనం అందరూ కూడా చేరుకున్నారు. ఈ కార్యక్రమాలు ధూమ్ధామ్ కళాకారుల కార్యక్రమాలన్నీ కూడా 1 గంట 2 నుంచి స్టార్ట్ అయ్యాయి సాయంత్రం దాకా. ధూమ్ధామ్ కార్యక్రమంలో కూడా ఆ రోజు గొడవైంది. రసమయ్య బాలకిషన్ అటు ఆయన మొదటి నుంచి కూడా ఈ ధూమ్ధామ్తోనే ఆయన తెర మీదకి వచ్చారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన పాడిన పాటలు చాలామందిని ఆకట్టుకున్నాయి. దాంతోనే ఆయన మానకొండూరు ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఇక్కడ సాంస్కృతిక మండలి చైర్మన్గా కూడా చేశారు. ఆ రోజు సభా వేదిక పైన ధూమ్ధామ్ కార్యకర్తలు ఆ పాటలు పాడుతున్న తరుణంలో వేరే ఒక గ్రూప్కి సంబంధించిన గాయకులు కొంతమంది వచ్చి పాటలు పాడటానికి ప్రయత్నించడం, వాళ్ళందరినీ రసమయ్య బాలకృష్ణ బయటకు వెళ్ళగొట్టడం, ఇదంతా కొంత గందరగోళం చోటు చేసుకుంది. అట్లనే మొదటి నుంచి ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు, అసలు ఎవరు మాట్లాడలేదు. కేటీఆర్, హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలం ఆ సభలో కేసీఆర్ ఒక్కళ్ళే వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఇది జరిగింది. మొదటి నుంచి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చుంటే ఇంతటి పెద్ద సభ కదా, 25 సంవత్సరాలు పార్టీ ఉంది, ఆ పార్టీ సభలో మాట్లాడితే బాగుండేదని. ఇక్కడికి చాలా కీలకమైంది. నెక్స్ట్ లైన్ చాలా కీలకమైంది, అత్యంత వివాదాస్పదమైంది. తెలంగాణలో జరుగుతున్న డిస్కషన్, తెలంగాణలో బీఆర్ఎస్ మీద వస్తున్న ఆరోపణ, పర్టికులర్గా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద వస్తున్న కొన్ని ఆరోపణలకు ఊతం ఇచ్చేలా ఇవాళ ఈ కామెంట్ అనేది ఉంది. బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారు అనే స్పెక్యులేషన్ మొదలు పెట్టారు. పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు, బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ. ఇక్కడ కీలకమైంది ఏంటంటే బీజేపీ గురించి 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారు, ఇంకెక్కువసేపు మాట్లాడుంటే బాగుండేది, అలా మాట్లాడకపోవటం వల్ల బీజేపీతో మీరు పొత్తు పెట్టుకుంటారు అన్న ప్రచారం, స్పెక్యులేషన్ నడుస్తోంది అనేది ఆవిడ అన్నమాట. చూడాలి, పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను సఫర్ అయ్యా కదా అంటే లిక్కర్ స్కామ్లో ఆమె జైల్లో ఉండడం, దాదాపు 3-4 నెలలు జైల్లో ఆమె గడిపారు. పూర్తిగా డిప్రెస్ అయిపోయి ఆమె జైలు నుంచి కూడా బయటికి చాలా బాధాకర పరిస్థితులు. అప్పుడే రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా ఈ సభతో వచ్చేది ఏం లేదు. అప్పట్లో బీజేపీతో రాజీ పడ్డారు కాబట్టి బీజేపీని విమర్శించడం, ఎప్పుడు కూడా కవిత అరెస్ట్ తర్వాత బీజేపీ మీద అగ్రెసివ్గా ఏ ఒక్క పార్టీ నాయకుడు కూడా కామెంట్ చేయలేదు, వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు. అప్పుడు నుంచి ఇంకొంచెం మాట్లాడాల్సి ఉండేదేమో అంటున్నారు. బీజేపీతో పొత్తు అనేది బీజేపీ వాస్తవానికి మొన్న ఎలక్షన్ చూసుకుంటే ఎంపీ ఎలక్షన్ కావచ్చు, అంతకుముందు ఎలక్షన్ బీజేపీకి గణనీయమైన సీట్లు వచ్చినాయి. ఎంపీ సీట్లు 8 వచ్చాయి. ఇవి ఎమ్మెల్యే సీట్లు కూడా దాదాపుగా బాగానే వచ్చాయి. ఎంపీ సీట్లలో ఎక్కడా కూడా బలమైన పోటీ అసలు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడ కూడా ఇవ్వలేరు. అవంతా కూడా లోపాయికారిగా బీజేపీకే సపోర్ట్ చేశారనే చర్చ పెద్ద ఎత్తున నడిచింది. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీకే ట్రాన్స్ఫర్ అయింది ఆ సమయంలో. ఇంకా ఇప్పుడు నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా కానీ లోపాయికారిగా జరగాల్సింది. ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎవరైనా కూడా చేసిన ప్రచారం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం సో కాబట్టి ఆ పార్టీకి ఓటేయొద్దని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విస్తృతంగా తీసుకెళ్లారు. మొన్న ఎంపీ ఎలక్షన్లో చాలా చోట్ల మనం చూసాం, గ్రామాలలో నేరుగా బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీకి కొంత బలంగా ఉన్న చోట్ల బీజేపీకే వాళ్ళు ఓట్లేశారు నేరుగా.
ఇంకా నేరుగా పొత్తు పెట్టుకోలేదు అంతే. అదే డౌట్ ఇక్కడ. బీజేపీ జనాలు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో చాలా మంది ఫ్యూచర్ లో పొత్తు పెట్టుకుంటారు అనే స్పెక్యులేషన్ మొదలు. ఆయన ఆ రోజు 2 నిమిషాలే మాట్లాడారు, కానీ ఏం మాట్లాడారు? చాలా ఎక్కడ కూడా మాట తునక్కుండా, బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించకుండా, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో రాష్ట్రానికి తేవాల్సిన ఏంటి, బీజేపీ ఏం తెలియదు, బడ్జెట్లో అన్యాయం జరిగింది, ఇట్లాంటివి తప్పించి నేరుగా బీజేపీ నేతలను అటు మోడీనో లేకుంటే అమిత్ షా పొలిటికల్ ధోరణిలో మాట్లాడారు తప్ప ఒరిజినల్ కేసీఆర్ మాట్లాడినట్లు లేదు. చాలా ఆయన ఆచితూచి మాట్లాడారు, కానీ బీజేపీని ఎక్కడ బలంగా విమర్శించలేదు. ఇప్పుడు కొత్తగా ఈ స్పెక్యులేషన్ ఏం లేదు, మొదటి నుంచి కూడా ఉంది. బీజేపీ మొన్న ఎంపీ ఎలక్షన్లో బలపడ్డదంటే అది కేవలం బీఆర్ఎస్ కేడర్ అంతా కూడా ఏకపక్షంగా అటు చేయడం వల్లనే వాళ్ళకు అన్ని ఓట్లు వచ్చాయనేది. ఈ లేఖలో కవిత ప్రస్తావించిన అంశం ఇది అత్యంత కీలకమైంది. తెలంగాణలో ఇప్పటికే ఈ చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయి అనేది విపరీతమైన డిస్కషన్ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక పక్కన ఉంటే బీఆర్ఎస్ బీజేపీ హరీష్ రావు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారు అనేది ప్రచారం జరుగుతున్నారు. అప్పట్లో వాళ్ళ మొన్న ఆవిర్భావ సభలో కేసీఆర్ ఎప్పుడు మాటలు దాడి చేసే కేసీఆర్, తన మాటలతో తన ప్రసంగంతో ఆకట్టుకునే కేసీఆర్ మోడీ అంటేనే ఇంత పెద్ద ఎత్తున ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని హోదాలో మోడీ దాదాపు 5-6 సార్లు తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు, కానీ ఏ ఒక్కసారి కూడా కేసీఆర్ కనీసం ఆయన కలిసే ఇది కూడా చేయలేదు కదా. బేసిక్ గా సాంప్రదాయం పాలిటిక్స్ లో ప్రధానమంత్రి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అది కూడా ముఖ్యమంత్రి కార్యక్రమానికి వస్తే అవసరం లేదు, కానీ అధికారిక కార్యక్రమానికి వచ్చినప్పుడు కేసీఆర్ కలవాల. తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున ఆయన కూడా నామకే వాస్తేగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళాను అన్నట్టుగా వెళ్ళేవారు. అలాంటి మోడీపై మాటల దాడి చేసే కేసీఆర్ పార్టీ ఆవిర్భావం మోడీకి ప్రత్యామ్నాయం నేనే అన్నారు. బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. బీజేపీని ఓడిచ్చేసి మనమే సెంట్రల్లో కూడా అధికారంలోకి వస్తామన్నారు. అలాంటి కేసీఆర్ మోడీకి దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే పన్నులన్నీ కూడా తీసుకొని ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తున్నాడు. మోడీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నాడు కాబట్టి నేనెందుకు ప్రధానమంత్రి తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నులు ఎంత, తెలంగాణకి కేంద్రం ఇస్తున్నది ఎంత, రాష్ట్రం ఇస్తున్నది అంశం పదే కేసీఆర్ ప్రస్తావించేవాళ్ళు. అసలు బీజేపీ అంటే విరుచుపడేవాళ్ళు. ఇప్పుడు నేను నాకు బాగా గుర్తు కిషన్ రెడ్డిని అనుకుంటాను, ఒకసారి చేతగాని దద్దమ్మ అన్నాడు. చేతగాని దద్దమ్మ అంటూ నేరుగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ కామెంట్ చేశారు. బండి సంజయ్ని ఉద్దేశించి రకమైన రకరకాల కామెంట్స్ చేసేవారు. కనీసం లోకల్ లీడర్స్ గురించి కానీ జాతీయ నాయకుల గురించి కానీ తమకు అపోనెంట్ అనుకుంటున్న బీజేపీ గురించి ఎక్కడా కూడా కేసీఆర్ మాట్లాడకపోవటం అనేది అనేక విమర్శలకు దారితీస్తోంది. సొంత కూతురు కూడా దాన్ని క్యాచ్ చేసింది, సొంత కుమార్తె కూడా అదే అనుమానాన్ని రైజ్ చేసింది. ఇక్కడ మీరు బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారు అనే స్పెక్యులేషన్ మొదలుపెట్టారు. పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు, బట్ మీరు ఇంకొంచెం బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ. సో ఇది ఒక సజెషన్, బయట జరుగుతున్న ప్రచారం చెప్పే ప్రయత్నం. సో ఇది నేరుగా ఈ లెటర్ ఎందుకు రాసిందన్న డౌట్ మీకు అందరికీ సహజంగా రావచ్చు. మేము స్టార్టింగ్లో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. లెటర్ ఎందుకు రాసింది కవిత అంటే ఇదిగోది ఇలాంటి మాటలు మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారేమోనన్న ప్రచారం అన్న అంశం కేసీఆర్కి చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? పార్టీలో ఏ లీడర్ అన్నా చెప్పే గట్స్ ఉంటాయా? అది కేసీఆర్ కూతురు కవితకైనా, కేటీఆర్కైనా, హరీష్ రావుకైనా ఎవ్వరికి కూడా ఇలాంటివి చెప్పే గట్స్ లేవు. రాజకీయాలు ఆయనకి చెప్పే అంత స్థాయి లేదు కాబట్టి లేఖ రూపంలో ఆమె చెప్పుకునే ప్రయత్నం చేసింది తండ్రికి. సో పార్టీని సరిదిద్దాలి, ఈ రకమైన ప్రచారం ఉంది అనేది, బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారన్న అంశం తండ్రికి తెలియాలి, పొత్తు పెట్టుకుంటున్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తండ్రికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ లేఖలో రాశారు. నెక్స్ట్ పేజ్. కాంగ్రెస్ మీద గ్రాస్ రూట్స్లో ఫెయిత్ పోయింది, బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమోనన్న ఆలోచన మన కేడర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది. మొన్న ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన ఎమ్మెల్సీ అయింది, అట్లనే పట్టభద్రుల ఎమ్మెల్సీలు అయినాయి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పోటీ చేయలేదు.
చేయలేదు. ఈసారి పోటీకి మేము దూరంగా ఉంటున్నాం. పరోక్షంగా బీజేపీ ఎంపీ ఎలక్షన్లో ఏం జరిగిందో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అదే జరిగింది. ఎందుకు పోటీ చేయలేదు? ఇప్పుడు ఎందుకు పోటీ చేయలేదంటే తగినంత బలం లేదు. ఓడిపోతే మళ్ళీసారి ఇప్పటికే ఓడిపోయారు. పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు, కార్యకర్తలందరూ నైరాశ్యంలో ఉన్నారు. ఇటువంటి టైంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఓడిపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి. కార్యకర్తలు ఇప్పుడే నైరాశ్యంలో ఉన్నారు. ఇగో బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమో అన్న ఆలోచన క్యాడర్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందని కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్ అనుకునే వాళ్ళు వేరే ఆలోచన. కార్యకర్తలు అంత బలంగా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆలోచన వచ్చిందంటే ఏంటి అర్థం? మీరే స్వయంగా వాళ్ళని దానికి ఓటేయమని చెప్పుంటారు కదా. ఎంపీ ఎలక్షన్స్ లో బీజేపీకి పరోక్షంగా హెల్ప్ చేశారు అనేది కవిత రైజ్ చేసిన పాయింట్. అండ్ దెన్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేసామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది అనేది. కాంగ్రెస్ దానివల్ల నష్టం జరిగింది అని నిజంగానే. కాంగ్రెస్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ కరీంనగర్ ఈ పట్టభద్రుల దానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఆయన్ని ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి సంబడి ఎవరినో పెట్టారు. అదే స్థానానికి బీజేపీ నుంచి ఇంకో ఆయన పోటీ చేశాడు. వాస్తవానికి నరేందర్ రెడ్డి గెలుస్తాడనే ఇది ఉంది. కానీ బీఆర్ఎస్ ఓట్లతోనే అక్కడ బీజేపీ ఎమ్మెల్సీలు అనేక చోట విజయం సాధించారు. బీఆర్ఎస్ ఓట్లు ఖచ్చితంగా అటువైపు టర్న్ అయ్యాయి. దానిలో ఏమీ మొహమాటం లేకుండానే చెప్పాలి. అంటే నన్ను ఇబ్బంది పెట్టి నేను నెలల పాటు జైల్లో పెట్టిన పార్టీకి మీరు పరోక్షంగా ఎలా సపోర్ట్ చేస్తారన్న ఆవేదన ఇక్కడ ఆవిడ మాటల్లో చాలా క్లియర్గా కనపడుతోంది. ఇందాక కూడా ఒక లైన్ ఉంది కదా, నేను సఫర్ అయ్యా కదా, బీజేపీని టార్గెట్ చేస్తే బాగుండేది. ఇది అంటే రాజకీయాలలో ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు. ఇప్పటికీ మనం కొంతవరకు ఓటమి పాలయం. రాబోయే ఎన్నికల్లో తిరిగి మరోసారి పోటీ చేయాలి. కార్యకర్తలందరూ నైరాశ్యంలో ఉన్నారు. అటువంటి సమయంలో కేంద్రంలో బలంగా ఉంది బీజేపీ. ఇప్పుడు నిన్న మొన్న పహల్గాం దాడి తర్వాత మళ్ళీ అటు పాకిస్తాన్ పైన దాడి, ఇవాళ ఉదయం కూడా రాజస్థాన్లో ఎక్కడో మాట్లాడారు నరేంద్ర మోడీ, చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అదంతా కూడా క్యాడర్లో విపరీతమైన పాజిటివ్ పెరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కార్యకర్తల బలం పెరుగుతూ ఉంది. వాళ్ళకి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళ అవసరం ఉంటుంది. రాజకీయాలలో ఈయన పొత్తులు పెట్టుకోవడంలో అందులో కేసీఆర్ మామూలు ఇది కాదు. మొదట ఎన్నికల్లో అప్పుడు గెలవంగానే పోయి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అన్నారు, అది మానేశారు. తర్వాత బీఆర్ఎస్తో ఎలక్షన్లు కాగానే వెళ్ళి బీఆర్ఎస్తో బీజేపీతో కలిశారు. అక్కడికి వెళ్ళి ఇంకా ఎవరితోని ఇది కాకుండా తిరిగి మరోసారి కలిసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదే డౌట్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేసామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది. ఆటోమేటిక్ అధికారంలో ఉన్న పార్టీ మొన్న అపోనెంట్ కాబట్టి ఆ పార్టీ బీజేపీకి బీఆర్ఎస్ మధ్య ఉన్న సంబంధాలను ఎండగట్టే ప్రయత్నం, జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం. మీరు ఇటు గతంలో అక్కడ ఓటింగ్ శాతం ఎంత అయింది, బీఆర్ఎస్ ఓటింగ్ శాతం ఎంత, బీజేపీ ఓటింగ్ శాతం ఎంత, కాంగ్రెస్ ఓటింగ్ శాతం ఎంత, ఇప్పుడు బీజేపీకి వచ్చిన ఓటింగ్ శాతం ఏంటి? బీజేపీకి అంత స్థాయిలో ఓట్లు పెరిగాయంటే అది ఎక్కడి నుంచి వస్తాయి? కాంగ్రెస్కి అయితే కాంగ్రెస్ ఓట్లే పడ్డాయి. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడితేనే కదా దాని పెరిగేది, దాని శాతం పెరిగేది. ఎస్, అట్లీస్ట్ నౌ we can hold a plenary for 1 or 2 days. Here has many opinions from cadre. Okay, ఇది నెక్స్ట్ కొంచెం ఈ విషయం సీరియస్గా తీసేయండి. సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్ అన్నారు. ఇంకో పేజ్ ఉంది కదా, ఒకసారి ఇంకో పేజ్ ఉంది. ఇది కూడా ఒక మంచి సూచనే అని భావించాలి. ఏది సభ తర్వాత ఒక 2 రోజులు ప్లీనరీ పెట్టి కార్యకర్తలు నాయకులు ఏమనుకుంటున్నారు వీలైనంత మంది ఎక్కువ వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలుసుకుంటే తర్వాత దిశానిర్దేశం చేయడానికి బాగుంటుంది కదా. చాలా మంది మీతో ఫోటో దిగాలని చేయగలపాలని అంటుంటే చాలా హార్ట్ వార్మింగ్ గా అనిపించింది. జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ చాలా మంది మీకు యాక్సెస్ దొరకట్లేదని బాధపడుతున్నారు. సెలెక్టివ్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారు. కైండ్లీ రీచ్డ్ అవుట్ టు ఎవ్రీవన్. ఇది ఉందా? ఇది నిజమేనా? ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పార్టీ లీడర్లు ఓడిపోయిన తర్వాత కూడా కలవట్లేదు. ఓడిపోయిన తర్వాత కొంతవరకు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గాల వారిగా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళారు. కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తూ వస్తూ పోతూ ఉన్నారు. ఇది అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం పోయినాక కూడా పెద్దగా లీడర్లతో అధికారం పోయిన తర్వాత సిచ్యువేషన్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు కూడా కలిసే అవకాశం లేదు కదా. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉంది. అక్కడ ఆయన అనుకుంటే వెళ్ళి కలవాలి తప్పితే నేను వెళ్ళి కలవాలి అనుకుంటే కలవరు. అంటే నేను అంటే ఎమ్మెల్యేను కొన్ని సెలెక్టెడ్ ఏమంటారంటే జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ కూడా చాలా మంది మీ యాక్సెస్ దొరకట్లేదని బాధపడుతున్నారు. సెలెక్టివ్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారు. కైండ్లీ రీచ్ అవుట్ టు ఎవ్రీవన్.
అది వాస్తవమే కదా. సెలెక్టివ్ గా కొంతమందికి మాత్రమే మీరు యాక్సెస్ ఇస్తున్నారు. ఈమె అనేది కాదు, ఈమెతో ఎవరో ఒకరు చెప్పుకుంటేనే కదా. మీ నాన్నగారిని కలవడానికి చాలాసార్లు ప్రయత్నించాము, కలవలేకపోయామని చెప్పుకుంటేనే కదా ఈమె రాసేది. ఖచ్చితంగా ఇది ఉంది. ఇప్పుడు ఎన్ని ఓటమి పాలైన తర్వాత ఆయన గాయపడ్డారు, కొద్ది రోజులు చికిత్స తీసుకున్నారు, తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు, అక్కడే రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ పొలిటికల్ యాక్టివిటీస్లో అసలు ఎప్పుడు కూడా ఆయన యాక్టివ్గా లేరు. తర్వాత పొలిటికల్ యాక్టివిటీ కొంచెం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఎవరినైతే కలవాలనుకున్నారో వాళ్ళని పిలిపించుకొని కలవడమే తప్పించి ప్రతి ఒక్కళ్ళు, నేను ఇప్పుడు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే వెళ్ళి కలవాలంటే అక్కడ యాక్సెస్ ఉండదు. అది ఆ విషయాన్ని కూతురే ఈమెతో ఎవరో చెప్పుంటేనే కదా చెప్పారు. అదే నేను అంటుంది అదేనండి. ఇప్పుడు ఒకటి బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని బయట ప్రచారం చేస్తున్నారని, రెండోది బీజేపీ గురించి మీరు మాట్లాడకపోవటం తప్పని, రెండోది ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయకుండా మనం బీజేపీకి సపోర్ట్ చేశామని. ఇది చాలా కీలకమైన అంశం. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని కేసీఆర్ ఇలా ప్రచారం జరుగుతోంది అని కేసీఆర్కి నేరుగా చెప్పే ధైర్యం గట్స్ ఎవరికన్నా ఉంటాయా? ఆ పార్టీలు ఎవరికన్నా చెప్పలేరు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న నేతలు కూడా. తర్వాత ఇది మీరు ఎవరిని కలవట్లేదు, కొద్దిగా మీకు నచ్చిన వాళ్ళని మాత్రమే కలుస్తున్నారు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, మీ ఫామ్ హౌస్కి ఎవరికి ఎంట్రీ లేదు, సో అందరినీ కలిస్తే బాగుంటుందని చెప్పే గట్స్ ఎవరికి ఉంటాయి? కేటీఆర్కి ఉంటాయా? హరీష్ రావు చెప్పగలడా? కవిత కూడా నేరుగా చెప్పలేదు. అందుకనే లేఖ రూపంలో కనీసం ఇప్పటికైనా మనం ఓటమి పాలైన తర్వాత అయినా ఈ ముద్ర నుంచి బయటపడదాం, జాగ్రత్త పడదాం, బీజేపీ ముద్ర నుంచి తుడిచేసుకుందాం, బీజేపీతో పొత్తు పెట్టుకోవట్లేదన్న సంకేతాన్ని జనాల్లోకి తీసుకెళ్దాం. చాలా మంచి సజెషన్ చేసింది. కానీ నేరుగా తండ్రికి చెప్పే ధైర్యం బహుశా ఉండకపోవచ్చు, కూతురు కాబట్టి. కేసీఆర్కి చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు. ఆ గడ్స్ ఆ పార్టీలో ఎవరికీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫామ్ హౌస్లోకి ఎంట్రీ కూడా ఉండదు. విమర్శ కాదు, ఇది నిజం. విమర్శ కాదు, కాబట్టి మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు తప్ప రాజకీయపరమైన అంశాలు, బీజేపీతో పొత్తు గురించి, బయట జరుగుతున్న ప్రచారం గురించి నేరుగా తండ్రికి, పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్కి చెప్పే ధైర్యం బహుశా కవిత. రాజకీయ చాణక్యత కూడా ఆయనకు చాలా ఉంటుంది, రాజకీయ చతురత కూడా చాలా.